హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మైగ్రేన్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ఈ మైగ్రేన్‌ని మనం పీరియాడిక్ హెడేక్ అనొచ్చు, వాస్కులర్ హెడేక్ అని, అలాగే తెలుగులో అయితే పార్శ్విక నొప్పి అని అంటాం. ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్‌తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. చాలా మంది నా వద్దకు వస్తూ ఉంటారు మైగ్రేన్ కోసం, ట్రీట్మెంట్ కోసం. సో, ఈ మైగ్రేన్ అనేది జనరల్‌గా ఫెమిలియల్ టెండెన్సీ ఉంటుంది. అంటే ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే హెరిడిటరీ అన్నమాట. మన పితరులకు ఉన్నట్లయితే అది మనకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ మైగ్రేన్‌లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే, వన్ సైడెడ్ హెడేక్. అంటే హెడేక్ అనేది ఐదర్ కుడి వైపున గాని, ఎడమ వైపున గాని వస్తూ ఉంటుంది. అలాగే హెడేక్‌తో పాటు సెన్సిటివిటీ టు లైట్ అండ్ నాయిస్. దే విల్ బి వెరీ సెన్సిటివ్ టు లైట్ అండ్ నాయిస్. ఎటువంటి శబ్దాలు వీళ్ళకి పడవు. అలాగే బ్రైట్ సన్‌లైట్ గాని, ఆర్టిఫిషియల్ లైట్ గాని చూసినప్పుడు వీళ్ళకి చాలా ఇమ్మీడియేట్‌గా హెడేక్ అనేది ఎగ్రవేట్ అవుతుంది. అలాగే ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఎక్స్‌పోజర్ టు సన్‌లైట్. కాసేపు ఎండలో బయటకి తిరిగొచ్చినా, లేకపోతే ఎండకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయిన వెంటనే కొంతమందికి మైగ్రేన్ ఎపిసోడ్ మొదలవుతుంది. కొంతమందికి ట్రావెలింగ్, ఈవెన్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ వాళ్ళెక్కడికైనా ట్రావెల్ చేసొచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. అలాగే అన్‌టైమ్‌లీ ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసినా, లంచ్ స్కిప్ చేసినా, ఒక్కోసారి టైంకి తినకపోయినా, అన్‌టైమ్‌లీ ఫుడ్ అన్నమాట. టైంకి తినకపోయినా కూడా వెంటనే వీళ్ళకి మైగ్రేన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ల్యాక్ ఆఫ్ స్లీప్, సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా వీళ్ళకి మైగ్రేన్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఫీమేల్స్‌లో అయితే పీరియడ్. కొంతమందికి పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు మైగ్రేన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమంది డ్యూరింగ్ పీరియడ్, అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే వీళ్ళకి మైగ్రేన్ అనేది మొదలవుతుంది. అలాగే ఎక్స్‌ట్రీమ్ మెంటల్ స్ట్రెస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో, కంటిన్యూయస్ యాంగ్జైటీ అండ్ వరీ ఉన్న వాళ్ళలో ఈ మైగ్రేన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. సో, ఇవన్నీ ఆహ్, మైగ్రేన్‌ని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్. అలాగే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మైగ్రేన్ అనేది పూర్తిగా మీరు పరిష్కరించుకోవచ్చు. నేను చాలా మందికి మైగ్రేన్‌కి ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. సో, డు నాట్ వర్రీ. There is a permanent solution for migraine in homeopathy. So visit me at Vascular Homeopathy for your migraine.